ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. అందరూ చప్పలు కొడదామా? యేసు రాజా భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి నా చింతలు మరచెదను. ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా. అంతటా నివాసించు యెహోవాయేలో ఆరాధనా నీకే. అంతటా నివాసించు యెహోవాయేలో ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మేకాది ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మేకాది ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే. ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా, అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను
స్తుతించి ఆనందును నిన్ను ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి గ్లోరీ నా చింతలు మరచెదను ఆరాధన 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 అబ్బా తండ్రి మీకేనయ్యా ఆరాధన 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 అబ్బా తండ్రి మీకేనయ్యా తప్పులు కొడుతూ దేవుని భయపడదాం అబ్బా తండ్రి మీకేనయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని లేఖనములో నుంచి మనందరికీ సుపరిచితమైనటువంటి భాగమే అయినా ఎందుకో దేవుని ఆత్మ ప్రేరేపించి ఈ మాటలు మరొకసారి మీకు తెలియచేయాలని ఉద్దేశముతో మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి చెప్పే మాటలను కాస్త గ్రహించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి జీవించమని చెప్తున్నాడు. అక్కడ అంటే అజ్ఞానం అంటే నాకు తెలిసిన ఆలోచన చెప్తున్నాను కదా, తెలిసిన దాన్ని కూడా చేయకపోవడమే అజ్ఞానం. తెలిసిన దానిని కూడా చేయకపోవడమే జ్ఞానం అనిపిస్తుంది నాకు. తెలియక చేయలేదనుకోండి, అది అజ్ఞానం కాదు. తెలిసి కూడా దాన్ని చేయనియట్లయితే అది అజ్ఞానమే అవుతుంది. కాబట్టి అజ్ఞానులే కాకుండా మనం వాక్య వెలుగులో జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మనను మనం సిద్ధపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కొట్టిన పిండి, అందరికీ తెలిసిన వాక్యమే. నేను కొద్ది మాటలు దాంట్లో నేర్చుకోవడానికి ఇష్టపడతాను. లూకాసు సువార్త 22వ అధ్యాయము, లూకాసు సువార్త 22వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకోవడానికి ఇష్టపడతాం. 22:46 చదవండి. మీరెందుకు నిద్రించుచున్నారు? మొట్టమొదటిగా పలుకుచున్న మాట ఎవరితో మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. గెత్సేమనే తోటలో జరిగిన సంభాషణ ఇది. చివరి క్షణాలలో, చివరి గంటల్లో శిష్యులకు దేవునికి మధ్య, యేసుక్రీస్తుకి మధ్య మరికొన్ని గంటల్లో ఎడబాటు అనేది కలగపోయి దానికి ముందు చెప్తున్నాడు కదా, మీరెందుకు నిద్రించుచున్నారు?
ఎవరికి చెప్తారండి? ఎవరికి ఈ మాట చెప్తారు? సహజంగా నిద్రపోయే వాళ్ళకి చెప్తారా? ఆ? సహజంగా నిద్రపోయే వాళ్ళకి ఈ మాట అంటారా? అంటే సహజంగా నిద్రపోవడం అంటే నిద్రపోయే టైంలో నిద్రించుచున్న వారిని గురించి ఈ మాట చెప్పరు. జాగ్రత్తగా వినాలి. నిద్రించే సమయములో నిద్రించుచున్న వారికి పలికే మాట కాదు ఇది. నిద్రపోకుండా ఉండే సమయములో కూడా, ఇది నిద్రించని సమయం. నిద్రించని సమయములో కూడా నిద్రించే వారిని చూసి ప్రశ్నించే ప్రశ్న, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? నిద్రించకూడని సమయములో కూడా నిద్రించడం అనేది అది సరైన క్రమము కాదు. నిద్రించకూడని సమయములో నిద్రిస్తే కలిగేది శోధనలే, సమస్యలే, గొడవలే, కొట్లాట్లే. మంచి పని టైంలో నిద్రపోయారు అనుకోండి, పాపం బాగా నిద్రించుచున్నారు అంటారా? ఇప్పుడు పొద్దున్నే పిల్లల క్యారేజీలు కట్టాలి, వంట వండాలి, అలాగే లేకపోతే ఇంటి ఆయన కూరగాయలు తీసుకురావాలి, తీసుకురామని చెప్పారు, సర్లే తీసుకొస్తానని చెప్పారు, చెప్పి చక్కగా ఫ్యాన్ వేసుకొని నిద్రపోతున్నారు అనుకోండి, మా వారు ఎంత చక్కగా నిద్రించుచున్నారు అని చెప్పి అంటారా? లేకపోతే మా ఆవిడ చక్కగా ఎంత నిద్రించుతున్నది అని చెప్పేసి పనిచేసే టైంలో, అంటే నిద్రించకూడని టైంలో నిద్రించుతున్నట్లయితే వాళ్ళని అలాగా సంబోధిస్తూ గౌరవిస్తూ మాట్లాడతారా? ఏమంటారు చెప్పండి? ఉదాహరణకి యోనా దగ్గరికి వెళ్ళండి, అక్కడ యోనాని ఏమని పలికారండి వాడలో ఉన్న వాళ్ళు? మీరే చెప్పండి. ఓయి నిద్రపోతా. ఎందుకు వాడారండి ఆ టైంలో ఆ మాటని? అది నిద్రపోయే సమయము కాదది. ఓ పక్కను వాళ్ళ ప్రయాణానికి ప్రమాదం వచ్చింది, వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకు జీవుడా అని చెప్పి వాళ్ళు ఎవరికి సంబంధించిన దేవతలను, దేవుళ్ళను వారు పూజిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, వాళ్ళు గోడు చెప్పుకుంటుంటే అందరూ కూడా ప్రార్థించుకునే టైంలో మనోడు యోన ఏం చేస్తున్నాడు? శుభ్రంగా కింద భాగానికి వెళ్ళిపోయి చక్కగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతున్న యోనాను చూసి అక్కడ ఉన్నటువంటి ఆ ఓడలో ప్రయాణం చేసే వాళ్ళు ఏమన్నారు? ఓయి నిద్రపోతా, ఇది నిద్రించడానికి ఇది సమయమారా నీకు? మేమందరము కూడా చూడండి ఒకసారి ఆ మాట సంభాషణ చదువుతాం, అలాగుంటుంది అక్కడ. యోనా గ్రంథం తీయండి, సంభాషణ ఒకసారి చదువుకొని మళ్ళీ చూద్దాం. ఎందుకో వెళ్ళింది కదా. 6వ వచనం చూడండి. 6వ వచనం, పేజీ నెంబరు 762. 6వ వచనం, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా. 1వ అధ్యాయం 6వ వచనం తీసారా? కొత్త నిబంధన ఎదుగుతున్నారా, పాత నిబంధన ఎదుగుతున్నారా? చూడండి, అక్కడ అంటున్నాడు కదా, ఓయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించును, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనుగ్రహించునేమో. హల్లెలూయా. ఇక్కడ సంభాషణ, ఇక్కడ సందర్భం వేరు. ఇక్కడ యోనాను చూసి ఆ ఓడ నాయకుడు అంటున్నాడు, మనము చావకుండా ఉండినట్లు లేచి నీ దేవుడికి ప్రార్థించు. ఇక్కడ యోనాను గురించి మాట్లాడుతున్నాడు ఓడ నాయకుడు. చావకుండా ఉండినట్లు, బ్రతికి పట్టకట్టడానికి, ఈ భయంకరమైన విపత్తులో నుంచి మనం తప్పించబడ్డానికి,
ఇప్పటికే మనకు ఆధారముగా ఉన్న వాటినన్నిటిని కూడా సముద్రములకు పారవేశాం. ఆకలేస్తే కడుపు నింపుకోవడానికి సరుకులు కూడా లేవు, మొత్తం కూడా తీసుకెళ్ళి ఏం చేసాం, ఆ ఓడను తేలిక చేయడానికి ఓడలో ఉన్నటువంటి సామాగ్రి అంతటిని కూడా ఏం చేసాం, సముద్రంలో పడవేశాం. ఇక మరొక దిక్కు మనకు లేదు. మనకి సహాయం అనేది ఏ దిక్కు నుంచి కూడా వచ్చేది లేదు. ఇయ్యక కనుచూపు మేరకులో ఏ ఓడ కానీ ఏ పడవ కానీ కూడా సహాయం చేయడానికి ఎవరు కూడా మనకి దరిదాపులు ఎవరు లేరు. ఇంకా మనకేమైనా ఒకవేళ సహాయం అనేది అందుతే ఇదిగో దేవుని వలన తప్ప మనకి దేని వలన ఎటు నుంచి కూడా ఏ విధమైన సహాయం మనకు దొరకదు. కాబట్టి ఆ దేవునికి ప్రార్థించుకుందాం అని చెప్పి ఓడ నాయకుడు ఏం చేశాడండి, ఆ నిద్రమోహం గాడికి యోనాకి ఏం చెప్తున్నాడు అక్కడ. ఎందుకు ఆ మాట వాడారంటే అది ప్రార్థించే సమయం. అది నిద్రపోతే ఏమవుతుంది, అక్కడ అందరూ కూడా ఆ ఓడలో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి, మరణించే పరిస్థితి, ప్రమాదానికి గురైపోయే పరిస్థితి. ఇది నిద్రపోయే సమయం కాదు. ఇది ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఇది నిద్రించే సమయము కాదు. ఇది దేశం యొక్క పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణాతి దారుణముగా కనబడుతూ ఉన్నాయి. ఒక దైవ సేవకుడు అంటున్నాడు కదా, యవనస్తుల యొక్క కన్యత్వం అనేది మరిగైపోయినటువంటి దినాల్లో ఉన్నాం. స్త్రీ పురుషుడు వారి యొక్క యవన కాలములో వారి కన్యత్వాన్ని నష్టపరుచుకునే దినాల్లో ఉన్నాం మనం. కాబట్టి సంగమా, దేవుని బిడ్డలారా, ఇది మనము నిద్రించే సమయం కాదు, కానీ మేల్కొని దేవుని సహాయము కొరకు ప్రార్థించే సమయం అని సంగమా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట అంటాను, నిద్రపోయి ఏం సాధించాం చెప్పండి. నిద్రపోదాం అందరం కలిసి. నిద్రపోయి ఏం సాధిస్తున్నామో, ఏం పొందుకుంటున్నామో చెప్పండి. అందరం కలిసి తిందాం పడుకొని ఆ పని చేద్దాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని యొద్ద నుంచి మన యొక్క ప్రమాదాలకు, మనకు ఎదురయ్యే ప్రమాదాల నుంచి, మనకు ఎదురయ్యే కీడు నుంచి, మనకి ఎదురైపోయే ఆ యొక్క భయంకరమైనటువంటి పోరాటాల నుంచి. ఒకళ్ళు అంటున్నారు కదా, ఇరాన్కును ఇజ్రాయెల్ దేశానికి జరుగుతున్న యుద్ధము ఇది 3వ ప్రపంచ యుద్ధముగా భావిస్తున్నారంట. కొంతమంది వారు పలుకుతా ఉన్నారు. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉందంటండి. ఇరాన్కి వచ్చేసరికి రష్యా మేము అండగా ఉంటాం మీకు అంటున్నారు. ఇజ్రాయెల్కి వచ్చేసరికి అమెరికా వాళ్ళు అంటున్నారు మీకు మేము అండగా ఉంటామంటున్నారు. ఎక్కడ రాజీ పడమాకండి అన్నట్లుగా ఒకరినొకరు ఏం చేస్తున్నారంటే యుద్ధము అరికట్టే ఆలోచనలు పోగా ఇంకా రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇది ఇలాగే పెరిగిపోతున్నట్లయితే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధము అది కాస్త ఇతర దేశాలకు కూడా పాకే అవకాశం ఉందన్నట్లుగా పెద్దలు చెప్తా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, రాజీ పడే రీతిగా, రాజీకొచ్చే రీతిగా ఆ యుద్ధాలన్నీ ఏమండి సద్మని కలిగేటట్లుగా, అవన్నీ కూడా యుద్ధాలు ఆగిపోయినట్లుగా మనం ఏం చేయవలసిన వారమంటే మేల్కొని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మనం. హల్లెలూయా. ఇది నిద్రపోయే సమయం కాదు, ఇది మేల్కొని ప్రార్థించాలి. ఎందుకంటే సావసిద్ధమైనటువంటి వాతావరణాలు కనబడుతూ ఉన్నాయి. ప్రజల మధ్యలో పగ, ద్వేషము, కక్ష, ఈర్ష్య అనేది పెరిగిపోతా ఉంది. మంచి అనే దానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది. చెడు అనే దాన్ని మరింతగా ప్రోత్సాహపరుస్తున్నారు తప్ప దానిని కడముట్టిద్దామనే ఆలోచన కూడా లేనటువంటి భయంకరమైన దినాలు బ్రతుకుతూ ఉండగా, ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నేటి అనే దినమున మనము ఇది నిద్రించే సమయం కాదు, కానీ మేలుకొని దేశం యొక్క రక్షణ కొరకు, యోగక్షేమము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మనం అనుకోవచ్చు మా ప్రాంతానికి మన దాకా రాలేదు కదా, ఎక్కడో కదా. ఎక్కడో అనుకున్నది మన దాకా రాకముందే మనం మేల్కొని ప్రార్థించుదుము గాక. హల్లెలూయా. ఇప్పుడంటే మనకి అనుభవాలు లేవు, కానీ ఓ 10 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరం ఒకసారి 2 సార్లు అనేవి వరదలు వస్తానే ఉండేవి. అనుకున్న వాళ్ళం సర్లే మా గుమ్మం దాకా రాలేదుగా, మా గుమ్మం ఎక్కలేదుగా, మా మెట్లు ఎక్కలేదుగా, మేము సేఫ్టీ ప్లేస్లో ఉన్నాం కదని చెప్పి ఆ రాత్రి అలా నిద్రపోయే వాళ్ళం. తెల్లారి గట్టుగా మంచం కిందకి నీళ్ళు వచ్చాయి అన్నమాట. ఎక్కడికి వచ్చాయి? మంచం కిందకి నీళ్ళు వచ్చాయి. అప్పుడు కానీ మాకు తడంటేదన్నమాట. గబ 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 గబా ఒకటి దాని మీద ఒకటి ఏం చేసేవాళ్ళంటే మొత్తం సర్దేసుకొని బ్రతుకు జీవుడు అన్నట్లుగా ఎవరో ఒకరు సహాయం అడిగి ఏం చేసేవాళ్ళంటే ఒడ్డున చేరేవాళ్ళు, ఒడ్డుకు చేరేవాళ్ళం. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మన దాకా రాలేదు కదా, ఆ నష్టం అనేది మనకు జరగలేదు కదా, ఆ ప్రమాదం అనేది మన దాకా రాలేదు కదా అని చెప్పి చేతులు ముడుచుకుంటూ నోటిని అలాగే మూసుకొని లేకపోతే కప్పేసుకొని మన బాధ్యతను మనము జీవించడం అనేది ఏమాత్రము కూడా మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మీరెందుకు నిద్రించుచున్నారు? ఇది నిద్రించే సమయమా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు, ఇది మీరు నిద్రించడానికి ఇది సమయమా? ఒకవేళ నిద్రించకూడని సమయంలో కానీ మనం నిద్రిస్తే ఏమండి, ఆ రోజు నిజంగా చాలా నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది. వంట చేయాల్సిన టైంలో నిద్రించామనుకో వంట ఆగిపోతా లేదా? క్యారేజీలు కట్టాల్సిన టైంలో నిద్రపోయామనుకోండి ఆగిపోతా లేదా? ఉద్యోగానికి వెళ్ళవలసిన టైంలో నిద్రించామనుకో నష్టమైపోతుందా లేదా? హోంవర్క్ చేయాలి, హోంవర్క్ చేసే టైంలో నిద్రించామనుకో హోంవర్క్ ఆగిపోతుందా లేదా? రేపు ఎగ్జామ్ మనకి ఈరోజు తడిగుడ్డేసుకొని పడుకున్నాం అనుకోండి, మంచి ఫస్ట్ క్లాసులు పాస్ అవుతాం కదా. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు మా శత్రుఘ్న లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, డ్రైవింగ్ చేస్తూ కానీ అది నిద్రించే సమయమా? ఆ టైంలో నాకు నిద్ర వస్తుంది, నా ప్రాణమా నిద్రించుమా అని చెప్పి ఒకసారి అలా కునికేసాడు అనుకో, కళ్ళు తెరిసే లోపు ఎవరికో గుద్దేసి ఉంటాడు అక్కడ, లేకపోతే వాళ్ళని గుద్దేస్తారు అక్కడ. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఇది నిద్రించే సమయం కాదు. మేలుకొని మన దేశము కొరకు, దేశ క్షేమము కొరకు, దేశ ప్రజల యొక్క సంరక్షణ కొరకు మనం అందరము కూడా ప్రార్థించవలసినటువంటి భారము, బాధ్యత దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టాడని సత్యాన్ని మర్చిపోవద్దు దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది యవనస్తులు అయ్యో వాళ్ళు ఏమి చేస్తున్నారో కూడా వారు ఎరుగక చేస్తున్న ఆ యొక్క యవన బిడ్డలను చూసి మనలో కోపం కాదు రావాల్సింది, ఆవేశం కాదు. వారి గురించినటువంటి వారి మార్పు కొరకైనటువంటి ప్రార్థన ఆలోచన మనలోకి రావాలండి. ప్రభువా వాళ్ళని బ్రతుకుల మార్పు దయచేయండి అయ్యా, వారికి ఉన్నటువంటి ఆ దురభ్యాసాల నుంచి వారికి మార్పు దయచేయండి ప్రభు. ఎందుకంటే నిజంగా దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడంటే వాళ్ళ యవ్వన కాలముల బలాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మంచి మంచి టాలెంట్స్ ఉంటాయి, మంచి మంచి తలాంతులు ఉంటాయి, వాళ్ళకి మంచి పని చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు. కానీ దుష్టుడైన అపవాది వారి వలన కలిగే ప్రయోజనకరమైన పనులు, మేలుకరమైన పనులు, వారి పనుల వల్ల అనేక మంది బాగుపడతారు. అలాంటి బాగుపడడం అనేది దుష్టుడికి ఇష్టం లేక వాళ్ళని రకరకాల దురవలాట్లకు, దురభ్యాసాలకు బానిస చేసేసి వాళ్ళు పని పాట లేని వారిగా, ఏ పని అబ్బన్నట్టుగా ఏం చేస్తున్నారంటే వాళ్ళని సోమరులుగా మార్చేస్తున్నాడు దుష్టుడు. అంత మాత్రమే కాదండి, వారి కన్న తల్లిదండ్రులు ఎంత దుఃఖపడుతున్నారో కదా, ఎంత కన్నీరు మున్నరైపోతున్నారో కదా. ఒక్కసారి ఆలోచించేయండి. ఈరోజు నేను అంటాను, ఆ కుటుంబం ఎంత దుఃఖసాగరం మునిగిపోతుందో. ఈరోజు మనకు సంబంధించిన వాళ్ళు కాకపోయినా, మన బంధువులు కాకపోయినా, మనకు తెలిసిన వారు కాకపోయినా, మన ప్రాంతం వాళ్ళు కాకపోయినా, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటున్నాడు, నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థించు, నీ శత్రువుల కొరకు నువ్వు వారిని ప్రేమించు అంటున్నాడు. ఈరోజు నీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను,
ఇది మీరు నిద్రించే సమయమా? మీరెందుకు నిద్రించుచున్నారు? ఎందుకు దేవుడు ఆ ప్రశ్న వేశాడయ్యా అంటే, కింద దాని ఆన్సర్ చెప్తున్నాడు కదా. దేవుడి మనసులో ఉన్న మాట చెప్తున్నాడు. మీరు ఎందుకు నిద్రించుచున్నారు అని చెప్పి ప్రశ్న వేసి అంటున్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. దేవుడు ముందుగానే నిజంగా మన క్షేమము కోరి, మన మేలు కోరి, మన బాగు కోరి, నీకు కలగబోయే శోధనకు నీవు గురి కాకూడదని ఉద్దేశముతో మెలకువ కలిగి ప్రార్థించు. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే, నీకు కలగబోయే శోధనల నుంచి, ప్రమాదాల నుంచి, అపాయం నుంచి, నష్టము నుంచి, కష్టము నుంచి అది నేను తప్పిస్తుంది. అందుకే నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు ఆ వాడన ఇక్కడ ఎందుకు చెప్పాడు? మనము చావకుండా ఉండినట్లు నువ్వు ప్రార్థన చేయి దేవుడికి అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ప్రార్థనలో మనం బ్రతికించేంత శక్తి ఉంది కాబట్టే. ఆ ప్రార్థనలో చావుకు గురయ్యే ప్రమాదం నుంచి తప్పించే ఒక శక్తి దాగి ఉంది కాబట్టే నీకు కలగబోయే ఆ యొక్క శోధనల నుంచి, ఆ ప్రమాదాల నుంచి, ఆ కీడు నుంచి, ఆ అపాయముల నుంచి తప్పించగలిగిన శక్తి నువ్వు చేసే ప్రార్థనకు ఉంది. నీ కలిగిన జ్ఞానము, నీ కలిగినటువంటి బలము, నీ కలిగిన శక్తి, నీకున్న సౌందర్యము, నీకున్నటువంటి సంపద, అలా నీకున్నటువంటి పలుకుబడి ఏది కూడా నీకు కలిగి అపాయం నుంచి, శోధన నుంచి తప్పించలేదు. కానీ నీ నోటి ద్వారా చేసే ప్రార్థన మాత్రము అపాయము నుంచి తప్పించగలిగిన శక్తి దానిలో దాగి ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని. హల్లెలూయా. నీ వల్ల కానిది, నీ చేత నవ్వనిది, నీకు కలిగిన వాటి వలన నువ్వు బయట పడలేనటువంటిది నువ్వు ప్రార్థన చేయగలిగితే మాత్రము దేవుడు నీకు ఆ శోధన నుంచి తప్పిస్తాడంటండి. హల్లెలూయా. తెలుసు, ఇది మనకి తెలుసు కూడా ఏం చేయట్లేదండి, చేయలేకపోతున్నాం. సహజంగా ఏదైనా మనకు ఒక ప్రమాదం జరుగుతుందంటే ఏం చేస్తాం చెప్పండి? డాక్టర్లు చెప్తారు ఏమనంటే, మా వారం రోజులు ఈ మందు ఆడకపోయామనుకో కాస్త ముదురుద్ది అంటాడు. ఉన్న రోగం ఏమైద్ది అంటాడు, ముదురుద్ది, కాస్త జాగ్రత్త పెరుగుద్ది అంటాడు. అంటే మనం ఏం చేస్తాం? చెప్పారు అక్కడ, వాడకపోతే ఏమవుతుంది, నీ రోగం కాస్త ముదురుతుందని చెప్తాడు. చెప్పినప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు ఎలాగ చెప్తారులే అని చెప్పేసి మందులు వాడకుండా పక్కన పెట్టేస్తారా? ఏమండి, వాడకుండా పక్కన పెట్టేస్తారా? వాడతారుగా. ఏమంటే డబ్బులు వెచ్చించి మందులు కొనుక్కొని డాక్టర్ గారు చెప్తారు, 4 పోట్లు పొడిచి చెప్తాడు. ఏంటంటే, ఇదిగో నీ పొడిచిన వల్ల నీకు తగ్గదు, కానీ మరలా నీకు ఇచ్చిన మందులు కూడా వాడాలి, అప్పుడే నీకున్న అపాయము నుంచి నువ్వు తప్పించబడతావని ఉపాయం చెప్తాడు అక్కడ. చెప్పినప్పుడు దాని ప్రకారంగా, ఆ ఉపాయ ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడే అపాయం అనేది మనకు తప్పించబడుతుంది. అవునా కదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వైద్యుడు చెప్పినప్పుడు, ఒక అధికారి చెప్పినప్పుడు, ఒక డిపార్ట్మెంట్ వారు చెప్పినప్పుడు, ఆ యొక్క శాఖకు సంబంధించిన వారు చెప్పినప్పుడు, ఏమండి, ఇదిగో మరి కొద్ది సమయంలో, మరి రాబోతున్నటువంటి 24 గంటల్లో, లేకపోతే రాబోతున్న 3 దినాల పాటు భయంకరమైనటువంటి ఒక మోస్తరు విస్తారమైనటువంటి వర్షాలు కురవబోతున్నాయి అంటే, వ్యవసాయదారులు అయినా సరే, ప్రయాణం చేసే వాళ్ళైనా సరే, కార్యక్రమాలు జరిగించే వాళ్ళైనా సరే ఏం చేస్తారంటే తగు జాగ్రత్తలు తీసుకుంటారా లేదా? వాతావరణ కేంద్రం చెప్పింది, పర్వాలేదులే, అది వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పి చాలా ఖర్చు చేసి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారనుకోండి. మంచి అలంకారము, మంచిగా నెంబర్ 1గా వంటలు వార్పులన్నీ చేసి కొన్ని వేల మందికి చెప్పినప్పుడు, ఆ రోజు వాతావరణ శాఖ చెప్పింది, ఈరోజు ఒక మోస్తరు విస్తారమైన వర్షము కురబోతుంది అన్నప్పుడు దానికి ఏం చేస్తారండి? జాగ్రత్తలు తీసుకుంటారా లేదా? రే అప్పిగా ఎక్కడున్నావురా? మన విజయవాడలో ఈ కమ్యూనిటీ హాల్ కానీ, ఏమంటారు అట్ని, ఫంక్షన్ హాల్స్, ఆ ఫంక్షన్ హాల్స్ ఎక్కడైనా ఖాళీగా ఉండేమో చూడరా, మొత్తం ఫోన్ నెంబర్లు చూసి కొట్టి ఒకసారి కనుక్కో. అర్జెంటుగా మనకి డేట్ని మనకేం కావాలి, బుక్ చేసేయి. ఆ రోజు ఖాళీగా ఉండి బుక్ చేసి మనకు కావాలని చెప్పేసి ఏం చేస్తారండి, రూపాయి ఎక్కువైనా సరే జాగ్రత్త తీసుకుంటారు. అవునా కాదా? ఈరోజు ఉచితంగా దేవునికి ఒక ఉపాయం చెప్తున్నాడు, రాబోయే అపాయం నుంచి తప్పించబడ్డానికి.
హల్లెలూయా. ఒక చక్కటి ఉపాయం చెప్తున్నాడు. నువ్వు కలగబోయే అపాయం నుంచి, ఆ శోధన నుంచి తప్పించబడాలంటే దేవుడు మనకిచ్చే ఉపాయం ఏంటి తెలుసా? సలహా ఏంటి తెలుసా? నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యి. చెప్పినా వినుకోకుండా మరలా నిద్రపోతా కూర్చున్నారు, నిద్రపోయారు. శోధన రాగానే ఒక్కళ్ళున్నారు ఏసై దగ్గర? ఒక్కళ్ళు నిల్చున్నారండి? ఈ దినాల్లో కూడా దేవుడి వాక్యాన్ని లెక్క చేయకుండా జీవిస్తున్నారు కాబట్టి శోధన రాగానే దైవ సన్నిధులు కనబడట్లే ఒక్కళ్ళు కూడా. ఏంట్రా, ఏంటమ్మా, ఏంటయ్యా రాలేదంటే, ఏ రామ్మ ఏమని చెప్పమంటారండి? శోధన వచ్చింది మా ఇంటికి, ప్రమాదం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది, అందుకే రాలేకపోయాం అయ్యగారు, రాలేకపోయాం అమ్మగారు. దేవుడు ముందుగానే చెప్పాడు కదా, నీ కలగబోయే శోధన నుంచి నువ్వు తప్పించబడాలంటే మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు కదా దేవుడు. ఎందుకంత నిర్లక్ష్యం? హల్లెలూయా. లోకంలో జరిగే ప్రతి దాని విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మెలకువ కలిగి ఒకళ్ళిద్దరు సలహాలు తీసుకొని కాస్త దాన్ని అమలుపరుస్తున్నామే. స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు నీ క్షేమాన్ని నా క్షేమం కోరి దేవుడు ముందుగా చెప్తున్నాడు, నువ్వు మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయి, శోధనలో ప్రవేశించు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది చేస్తున్నారండి? నేను అప్పుడప్పుడు ఒక సామెత వాడుతూ ఉంటాను. రాను రాను అంటే రాజుగారి గుర్రం ఏమైందంట చెప్పు వివేకు. రాజుగారి గుర్రం ఏమైంది? గాడిది కూడా కథ స్పీడ్గా నడుతుందంట. తాబేలు అయిపోయింది ఇప్పుడు. తాబేలు ఎంత చక్కగా నడుస్తుంది కదా. ఈరోజు సంఘములోని విశ్వాసుల యొక్క ప్రార్థన జీవితం కూడా అలాగే అయిపోతుంది. జాగ్రత్త. ఎందుకు దైవ సేవకుడు ద్వారాగా దేవుడు ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడో గుర్తించండి, గుర్తెరగండి. అర్థమవుతుందా? రాబోతున్న దినాలన్నీ చాలా గడ్డు రోజులే. ఎప్పుడు పరిస్థితులు ఎలాగుంటే ఎవరికి తెలియట్లా. ఏ రోజు ఏ న్యూస్ వినవలసి వస్తుందో కూడా అర్థం కావట్లా. అది ఏదో రాష్ట్రంలో కదా, ఏదో దేశంలో కూడా అనుకోమాకండి. ఈరోజు పాపము మరింతగా పెచ్చి పెరిగిపోవడానికి కారణం, దుష్టుడు చెలరేగిపోవడానికి కారణం ఏంటండి? అపాయం అనేది మన చేతిలోనే పెట్టాడు సాతానుగాడు. ఎంత ఉపాయంగా, ఎంత టాలెంట్ కలిగినాడు తెలుసా? మన గొయ్యి మనమే తీసుకున్నట్లకి పెట్టాడు. ఈ రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ అరచేతులు, అది అంటారు చూడండి, ఏంద్రో అరచేతులు వైకుంఠం చూపిస్తున్నావు. ఇప్పుడు అలాగే చూపిస్తున్నారు, అరచేతులు వైకుంఠమే. అరచేతులు మొత్తం వైకుంఠం అంతా కనబడుతుంది. ఏం కనబడుతుంది? కనబడుతుంది లేదా? పొద్దున్న లేకంగానే ఎన్ని కనబడుతున్నాయి అండి? అరచేతుల్లో ఎన్ని రకాల వైకుంఠాలు కనబడుతున్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విజ్ఞత కలిగి మనం నడుచుకోకపోతే రేపు నెత్తి నోరు కొట్టుకున్నా కానీ ప్రయోజనం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి మనం? శోధనలోనికి ప్రవేశించకుండా ఉండినట్లుగా మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను ఒక ప్రశ్న వేస్తాను, మొహమాటం లేకుండా సమాధానం చెప్తారా? నేను అంటాను కదా, నీ రోజు అనేది ప్రార్థనతో ప్రారంభించబడాలి, ప్రార్థనతో ముగించాలి. నీ కాలనీలు ప్రశ్నించే కొంతమంది చెప్పారు కదా, ఏమ్మా రోజు లేచి ఎంతసేపు ప్రార్థన చేస్తావు? 10 నిమిషాలు చేస్తాను అయ్యగారు. ఒకళ్ళు చెప్పారు, అరగంట చేస్తాం అయ్యగారు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశపోతులండి, ఎంత దురాశ కలిగిన వాళ్ళు అండి. 10 నిమిషాల ప్రార్థనకి 23 గంటల 50 నిమిషాలు కాపాడాలి నిన్ను. 10 నిమిషాల ప్రార్థనకి ఏం చేయాలా? 23 గంటల 50 నిమిషాలేనా? అంతేగా? 10 రూపాయలు ఇచ్చి నాకు 3 పూటలు ఫుల్ భోజనం పెట్టండి, పెడతారా? వాటర్ కూడా ఇవ్వరంట, బాటిల్ కూడా లీటర్ ఉంది. జాగ్రత్తగా వినండి, మెలకువ కలిగి జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చిన మాట ప్రకారంగా బ్రతుకుటయే మనకు ఆశీర్వాదం అండి. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నారు? దేవుడి మీద ఆయాసపడతాం, ఆవేశపడతాం,
తొందరపడిపోతాం, సనుగుతాం, గొనుగుతూ ఉంటాం. ఈరోజు సనుగుతున్న వారులారా, గొనుగుతున్న వారులారా, ఆవేశపడుతున్న వారులారా, దురుసుగా మాట్లాడుతున్న వారులారా, లోపల దేవుని దూషించుకుంటూ మాట్లాడుతున్న వారులారా, లేకపోతే సేవకుడిని దూషిస్తున్న వారులారా, ఈరోజు ఎంత సమయాన్ని మనము వెచ్చిస్తున్నాం దేవుడి కొరకు. ఒకసారి ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే ఏంటి తెలుసుగా మీకు? చెప్పండి, ఏం తెలుసు మీకు? చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? నీకు దెబ్బలు పడిపోతాయి అక్కయ్య, చూడలేదు అనుకో. మాకు మీ నాన్న ఎంక చూస్తున్నాను, నీ ఎంక చూస్తున్నాను, నేను మీ అమ్మ ఎంక చూస్తున్నా, నీ ఎంక చూస్తున్నాను. ఒక సూపు అటు ఉంటుంది, ఒక కన్నీటి ఉంటుంది. అది దేవుడితో మాట్లాడుకోవడం. అరే, దేవుడితో మాట్లాడడానికి నీకు అంత కష్టమైతే, దేవుడితో మాట్లాడడానికి నీకు అంత బాధగా ఉంటే, మరి దేవుడు నీ విషయంలో కేర్ తీసుకునే విషయంలో ఆయన అంత ఫీల్ అవ్వాలంటారు? అవసరం అందంటారా, దేవుడిది అంటారా? ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా మనకున్న కోపాలు, మనకున్నటువంటి ఆ బాధలు, ఆ పరిస్థితులన్నీ దేవుడి మీద రుద్దుకుంటే ఎలాగా? జాగ్రత్తగా ఏమండి, మరొకసారి ప్రేమించి ఒక తండ్రిగా సేవకుడికి చెప్తున్నాను, మనకి ఇచ్చిన టయాన్ని మనం మెయింటైన్ చేసుకుందాం. అలా 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 వారంలో ఒక్కరు పరిమితం అయిపోయారు. ఇప్పుడు ప్రార్థనలకి, వేకుజామున ప్రార్థనలకి ఏమైపోయారండి? ఒక్కరు. ఏమండి, ఒక మాట అండి, మీరు వస్తే నా కరెంటు ఆనందం, మీరు వస్తే నా కరెంటు కూడా ఆనందమే, అవునా? మీరు రాకపోతే నా కరెంటు కలిసి వచ్చినట్టేగా. ఉదయకాల ప్రార్థనలో 2 ఫ్యాన్లు ఆగిపోతాయి, ఒక ఫ్యాన్ తిరుగుద్ది. మీరు వస్తే మళ్ళీ ఇంకో 2 ఫ్యాన్లు తిరుగుతాయి, నాకు ఆనందమే. అయినా సరే నాకు ఆశీర్వాదం అది. మీరు వచ్చి ప్రార్థించడం అనేది నాకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకు దానికి దూరం అయిపోతున్నారు? ఈరోజు ఒక మాట చెప్పున్నా, ఈ ఆగస్టు నెల అనేది ఒక్క ఆట ఆడుకుంది, జనాలందరిని కూడా అల్లాడిచ్చేసింది. నిజంగా నేను ఈ నెలలో 2 భూస్థాప కార్యక్రమాలు చేసి, మనవి కాదు, బయట వాళ్ళవి. రెండిట్లో ఒకటేంటి తెలుసా? జ్వరం చేత 2 కూతురు తల్లి చనిపోయింది. మనిషి చూస్తే తిట్టంగా ఉంది, మంచి జబర్దస్తిగా ఉంది, మనిషి చనిపోయింది. బాధేసింది నాకు. వాళ్ళు అనుకున్నారు కదా, జ్వరమే కదా, వచ్చిపోతుంది, అదేమైతే తగ్గిపోయింది అనుకున్నారు. అది కాస్త అది ఎలాగైపోయిందంటే ఒక పాయిజన్ లాగా మారిపోయి బాడీ మొత్తంలో కూడా చెడగొట్టి తేడా చేసేసి మనిషిని హరించుకొని పోయిందండి. ప్రాణం తీసుకుపోయింది. 2 కూతుర్లు, ఒక పిల్ల 7th, ఇంకొక పిల్ల 5th క్లాస్ చదువుకుంటున్నారు. పాపం ఏడుస్తున్నారు, అందుకు తప్ప ఏం చేస్తారండి? ఇంకొక ఆయన చక్కగా పొద్దున్నే లేచాడంటే, లేచిన మనిషి నడుతాను దడేలు పడిపోయాడు కింద. పడిపోవడంతోనే మొత్తం అక్కడికక్కడికే నోటి మాట అంతా పడిపోయింది. ఏంటిరా బాబు అని చెప్తే ఒక్కసారిగా బీపీ హైకి వెళ్ళిపోయిందంట. హైకి వెళ్ళిపోయి తలలో ఉన్న నరాలన్నీ చిట్లిపోయి మనిషి అక్కడక్కడ పడిపోయాడు. 4 రోజులు హాస్పిటల్ ఉంచిన ప్రయోజనం లేదు, ఆ మనిషి చనిపోయాడు. చూడండి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా రకరకాల 4-5 చోట్ల నాకు తెలిసిన వాళ్ళే కొన్ని చోట్ల మరణాలు జరిగాయి. ఏంటంటే జ్వరాల చేత. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, మనల్ని ఆ స్థితిలోనికి ఉంచుకోకుండా, మనకు రాలేదంటారు జ్వరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఇంటికి జ్వరం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మరణానికి అప్పగించకుండా ఈ రోజు కూడా మనల్ని క్షేమంగా ఎందుకు ఉంచాడు తెలుసా? నీవు ప్రార్థించడానికి మెలకువ కలిగి. హల్లెలూయా. దేశం యొక్క స్థితి అధోగతి అయిపోతుంది. నాయకుల యొక్క పరిపాలన అర్థం కావట్లా. కాపాడవలసినటువంటి నాయకులు, అధికారులు సైతము కూడా ఏం చేస్తున్నారు? ఎవరి ద్వారాగా ఏ తప్పిదం జరుగుతుందో, ఎవరి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎవరి వలన అపాయాలు వస్తున్నాయో కూడా అర్థం కానటువంటి అయోమయ స్థితిలో నేటి లోకము అలాగ పరుగులెత్తుతూ ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రమాదముల నుంచి అయినా తప్పించబడాలంటే ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొని నిద్రపోడు. ఆ దేవుని వలన మాత్రమే మనకు క్షేమం కలుగుతుంది. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇక్కడ ఉన్న మీకు నాకు వచ్చిన బలహీనతలు వచ్చిన వాళ్ళందరూ పోయారు తెలుసా? కానీ నువ్వు క్షేమంగా ఉన్నావు. మనం మీకు తెలియట్లా. 4 గోడల మధ్యలో కూర్చుంటున్నారు. బయటికి రండి, తెలుస్తుంది పరిస్థితులు ఎలాగున్నాయో.
ఇంకొక మాట నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఇది దేవుడు తన శిష్యులకు ఇచ్చిన మాట. ఏంటండి ఇది? దేవుడు తన శిష్యులకు ఇచ్చిన మాట ఇది. ఎవరైతే దేవుడి మాటకు లోబడతారో, ఎవరైతే దేవుడి మాటకు విధేయత చూపిస్తారో, ఎవరైతే దేవుడి మాట ప్రకారం నడుస్తారో, చూడండి వారి జీవితాలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. లోబడుట వలన ఏం జరుగుతుంది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 4:7 యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. కాబట్టి చూడండి, ఇక్కడ అంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటకు లోబడి నువ్వు అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. దేవుడికి లోబడుకోకుండా నువ్వు ఎంత ఎదిరించినా నువ్వు పారిపోతావు తప్ప వాడు అక్కడే నుంచుంటాడు. అర్థమవుతుందా మీకు? వాడి పారిపోవాలి అంటే నువ్వు దేవుడి మాటకు లోబడాలి. దేవుడి మాట కంటే దేవుడికి లోబడినప్పుడే, అప్పుడు నువ్వు లోబడిన వ్యక్తిగా, అనగా నీవు ప్రార్థించిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడే అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు పారిపోతాడు. లేకపోతే నువ్వు పారిపోయేట్లు చేస్తాడు వాడు. అపవాది అన్న చోట నీకు కలిగినటువంటి పరిస్థితిని పెట్టి, అక్కడ నీకు శ్రమ వచ్చిందా, ఎదిరించు, పారిపోతుంది శ్రమ. కరువు వచ్చిందా, ఎదిరించు, పారిపోతుంది కరువు. రోగం వచ్చిందా, ఎదిరించు, రోగం పారిపోతుంది. అపాయం వచ్చిందా, శోధన వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, దుఃఖం వచ్చిందా, ఏది వచ్చినప్పటికీ సరే నువ్వు ఎదిరించు, అది నీ యొద్ద ఏమాత్రం కూడా నిలబడ నేరదు కూడా. హల్లెలూయా. నిలబడడానికి సాహసం చేయదు అది. అలా కాకుండా నువ్వు దేవుడికి లోబడుకోకుండా నువ్వెంత పోరాడినా సరే నువ్వు ఓడిపోతావు తప్ప అది మాత్రం యొద్ద నుంచి పారిపోదు. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తాను. గొలియాతును దావీదు జయించగలిగాడంటే అది దావీదు యొక్క సామర్థ్యమా, ఆయన శక్తి వలన దాన్ని జయించగలిగాడా, ఆ గొలియాతును చంపగలిగాడా? ఒకటే, దేవుని సహాయం వలన మాత్రమే. దేవునికి లోబడ్డాడు కాబట్టి గొలియాతును ఎదిరించగలిగాడు, గొలియాతు మీద జయాన్ని పొందుకోగలిగాడు. అవునా కాదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మోషే చేతిలో ఉన్నది ఎండిపోయిన కర్ర, కానీ ఎండిపోయిన కర్రతో సైతము కూడా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడిందంటే కారణం ఏంటి తెలుసా? మోషే దేవుడికి లోబడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుడికి లోబడితేనే మనం అపాయాన్ని ఎదిరిస్తే అపాయం మన ఎదురు నుంచి తొలగించబడుతుంది. శోధన ఎదిరిస్తే ఆ శోధన మన ఎదురు నుంచి పారిపోతుంది తప్ప నువ్వు దేవుడికి లోబడకుండా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నాలు, నీ ప్రయాస అనేది బూడిదలు పోసిన పన్నీర్లాగా అయిపోతుంది తప్ప ఏమి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా సరే చివరికి నెల చివరికి వచ్చేసరికి 0 అంతే. నీ పరిస్థితి అంతా, నీ ప్రయాస అంతా, నీ కష్టం అంతా 0తో ముగించబడుతుంది అంతే, శేషం. ఇది మాత్రం మర్చిపోమాకండి దయచేసి. తర్వాత ఇంకొక మాట 17 వచనం చదవండి. 17 వచనం, ఇది యాకోబు పత్రిక 4:17. కాబట్టి మేలైనది చేయనెరుగయు అలాగు చేయను వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరుగయు అలాగూ చెయ్యను వానికి ఏం కలుగుతుందంట? పాపము కలుగుతుంది. మేలైనది ఏంటండి? మేలైనది ఏంటి? నీకు మేలైనది ఏంటి? నువ్వు శోధనలోకి ప్రవేశించుకోకుండా మెలకు కలిగి ప్రార్థించమనంటే అది నీకు మేలైనది కాదా? ఆ ప్రార్థన అనేది నీకు మేలైనది కాదా? అవునా కాదా? ఇక్కడ అదే అంటున్నాడు కదా, మేలైనది చేయనెరిగి ఉండి కూడా అలాగూ చెయ్యని వారికి ఏమవుతుందంట? వారు పాపమగును, వారు పాపాత్ములైపోతారంట. అంటే ప్రార్థన చేయనెరిగి కూడా నువ్వు చేయకపోతే అక్కడ అంటున్నాడు కదా, అలాగూ చెయ్యని వాడికి పాపము కలుగును, శోధన కలుగును, సమస్య కలుగును, దుఃఖము కలుగును, వేదన కలుగును, సమస్య కలుగును. జాగ్రత్తగా గుర్తిద్దామండి. ఒకవేళ నీకున్న వాటిని బట్టి ఒకవేళ అతిశయిస్తున్నావేమో,
అందుకని దావీదు అంటున్నాడు, మీరు వేటిని బట్టి అతిశయిస్తున్నారు, అతిశయించి ఏవి కూడా మీ కింద పడినప్పుడు అవి లేవనెత్తలేవు కానీ యెహోవాని బట్టి అతిశయించేవాడు మాత్రమే కింద పడిన వాడు మరలా లేవనెత్తగలుగుతాడంట. అతడు లెగ్గలుగుతాడంటండి. అతడు లెగ్గగలుగుతాడంట, లేస్తాడంట వాడు. ఈరోజు దయచేసి గుర్తుపెట్టుకోండి, మేలైనది ఏంటో మనకు తెలుసు, క్షేమకరమైనది ఏంటో మనకు తెలుసు, ఆశీర్వాదకరమైనది ఏంటో తెలుసు. తెలిసి కూడా అది ఎరిగి కూడా చేయకపోయామా మనకు అది పాపంగా మారిపోద్దంట, శాపంగా మారిపోద్ది. కాబట్టి అలాంటి స్థితిలోనికి మనము దిగజారిపోకుండా ఉండినట్లుగా దయచేసి ఈరోజు ఒక చక్కటి తీర్మానం తీసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మేలైనది ఏమిటో ఎరిగి ఉండి కూడా అది నువ్వు చేయని ఎడలా అది నీకు పాపమగును, అది శాపమగును, అది శోధనగును, అది సమస్యగా మారును. కాబట్టి దయచేసి మేలైనది ఏంటో మనకు తెలుసు. మేలైనది దేవుని సన్నిధిలో ప్రార్థించుట, మేలైనది దేవుని ఆరాధించుట, మేలైనది దేవుడి వాక్యాన్ని చదువుట, మేలైనది దేవుని స్తుతించుట. ఈరోజు అది తెలిసి కూడా నువ్వు చేయలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు యేసు నామములో నీలో ఒక మార్పు కలుగునుగాక. మార్పు నొందిన బిడ్డలుగా మీ గృహానికి వెళ్ళండి. ఈరోజు లైవ్లో ఈ వాక్యాన్ని విన్నవారులారా, మీ జీవితంలో కూడా ఒక మార్పు కలుగునుగాక. మీకు తెలుసు మేలైనది ఏంటో, అయినప్పటికీ సరే నిర్లక్ష్యం. దైవజనుల ద్వారా అనేక సందర్భాల్లో మాట్లాడినప్పటికీ సరే విననొల్లని వారి వలె ఒకవేళ నీ చెవులను మూసుకుంటూ జీవిస్తున్నావేమో, దేవుడు నిన్ను గూర్చి మాట్లాడినా పెడ చెవుని పెట్టి జీవిస్తూ వచ్చావేమో. అపాయం అనేది ఎద్దుకు రాకముందే ఈరోజు వాక్య వెలుగులో మెలకువ కలిగి ప్రార్థిద్దాం. మేలైన దానిని చెయ్యనెరిగి కూడా చెయ్యని వారంగా కాకుండా ఆ ఎరిగిన దానిని మనము చేయడానికి ఇష్టపడదాం. ప్రైజ్ ది లార్డ్. మేలైనది ఏమిటో ఎరిగి దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని వెంబడిద్దాం, దాన్ని మన జీవితంలో కొనసాగిద్దాం, కలిగి జీవిద్దాం. అట్టి భాగ్యము దేవుడు ప్రతి ఒక్కరికి కలుగ చెయ్యునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల రాజు, నీకు వందనాలు. నీ దాసు నిలబెట్టి కొద్ది మాటలు మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఎన్నడూ నిర్లక్ష్యం అనేది మాలో లేకుండా, తండ్రి నాయన అవలక్షణాలు మాలో లేకుండా ప్రభువా, మేము శోధన నుంచి తప్పించబడాలంటే ఏమి చేయాలో ఈరోజు శిష్యులతో మాట్లాడినట్లుగా అయ్యా, నువ్వు ప్రేమించినటువంటి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. ఈ మాటలు నీ మాటలని అయ్యా పరిశుద్ధ గ్రంథములో ఇదిగో నా తండ్రి నాయన ఆత్మదేవుడు నీవు రాసి పెట్టిన మాటలు బట్టి స్తోత్రాలు. స్వయంగా శిష్యులతో మీరు మాట్లాడిన మాటలు ఈరోజు మాకు తెలియజేశారు ప్రభువా. ఈరోజు మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడి ఉన్నారని మీకు గ్రహించి ప్రభువా, లోబడని వారి వలె కాకుండా తండ్రి చెప్పిన మాటలకు లోబడి జీవించి రాబోయే ప్రతి ఉపద్రవం నుంచి తప్పించబడదుము గాక. అయా, చావు గురి చేసి అపాయాల నుంచి తప్పించబడదుము గాక. నీ కృపా కాపుదల తోడుగుంచి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి మనవులన్నీ వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి ఎప్పుడూను ఎల్లప్పుడూను రాకడ పర్యంతం వరకు సకల పరిశుద్ధులకు సకల జనులకు ఈ రోజునైనా ఈ శుక్రవారం ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరికీ, లైవ్లు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదా నీ కృప తోడు నేడుగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.